ఒకే దెబ్బకు రెండు పిట్టలు. నీ అమ్మ చెమ్మ చెక్క. సాన్ సాబ్ ఇక మన కథ నడిపించాలి. చెప్పండి సాబ్. విజయగాడి చెల్లెల్ని ఎత్తుకుపోయి కకావికం చేస్తానని పరశురాం ఛాలెంజ్ చేశాడు. తెలివిగా దాన్ని మనం ఎత్తుకుపోతే అది పరశురాం పనని విజయగాడు అనుకుంటాడు. దాని తర్వాత వాళ్ళిద్దరూ కొట్టుకు చస్తారు. లక్ష్మి, మీరు ఊటీ గెస్ట్ హౌస్ లో దిగ్గానే నాకు ఫోన్ చేయండి. ఆశ, అక్కడ మీరు ఏ భయం లేకుండా ఉండొచ్చమ్మా. అన్నయ్య, నువ్వు లేకుండా వదిన నేను అక్కడ ఒంటరిగా ఉండాలంటే ఎంత లేదన్నా ఏదో భయంగా ఉందన్నయ్య. పిచ్చి పిల్ల, నేనుండగా నీకు భయం ఏటమ్మా? ఎలాంటి ప్రమాదం నీకు రాదు. నిజమేనమ్మా. ఏదన్నా ప్రమాదం వస్తే పోలీస్ ఆఫీసర్ కాబట్టి మీ అన్నయ్య గారు భయపడాలి గాని మీకెందుకమ్మా భయం? కుక్కుని నేనెప్పుడు భయపడలేదమ్మా. కాసేపు నువ్వు నోరు ముస్తావా? ఇక మేము బయలుదేరతాండి. ఆశా పదమ్మా. అమ్మా, మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. మీ వంట బాధ తప్పిందిగా, ఇక మా ఆరోగ్యం బాగుంటుంది. వస్తానన్నయ్య. కేశవ తన భార్యని చెల్లెల్ని ఇక్కడి నుంచి దూరంగా పంపించి నా నుంచి తప్పించాననుకుంటున్నాడు ఆ విజయ్. కానీ అతని చెల్లెలు ఆశ ఈ ప్రపంచపు చివరి అంచుకు పారిపోయినా ఈ పరశురాం పట్టుకు తీరతాడు. హలో మిస్టర్ విజయ్, నీ డీరెస్ట్ ఫ్రెండ్ పరశురాముని మాట్లాడుతున్నాను. నీకు ప్రాణానికి ప్రాణమైన నీ చెల్లెల్ని అర్జెంటుగా పాడు చేయాలని ఆశపడుతున్నాను. నువ్వే మాట్లాడు. బాయ్. హలో, నేనేనండి. క్షేమంగానే చేరాం. ఆశ భయం లేకుండా ఉంటుందిగా లక్ష్మి? ధైర్యంగానే ఉంటుంది. తొందరగా వస్తే లక్ష్మి, ఏమిటి లక్ష్మి, ఏం జరిగింది? ఎందుకలా అర్చావు? ఏమండి, ఎవరి నుంచి తప్పించుకోవాలని ఇంత దూరం వచ్చాము. ఆ నీచుడు పరశురాం ఆశని ఎత్తుపోయాడండి. నువ్వేం కంగారు పడకు, నేను వెంటనే బయలుదేరుస్తున్నాను. మీరు చెప్పినట్టుగా ఆశని కట్టిపడేశాను. వెరీ గుడ్. నువ్వు తలుపులు తాళం వేసుకుని బయటికి వెళ్ళు. ఆశ, నీకు నిషాతో పాటు ఖుషి నేనిస్తా. కేశవ, ఏమిటి నువ్వు చెప్పేది నిజమా? అవును బాస్. అరిచి అల్లరి పెడుతున్నా ఆశాని ఆ జాకి కారులో బలవంతంగా తీసుకుపోవడం నేను కళ్ళారా చూశాను. అర్థమైంది కేశవ. జాకి ఎత్తేమిటు తను నేరం చేసి చట్టం దృష్టిలో నన్ను నేరస్తుడిగా నిలబెట్టాలని పనిచేస్తుంటాడు. కేశవ, బాస్, ఈ ఊటీలో ఆ జాకి ఉండే స్థావరం ఎక్కడ? నా పేరు చెప్పుకుని పాడు పనులు చేయాలని ఆశపడితే నీకే గతి పడుతుందో చూడరా.
ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? నీ బ్రతుకుని నా చేతుల్లో బంధించడానికి తీసుకొచ్చాను. నీకు దండం పెడతాను, దయచేసి నన్ను వదిలే. నువ్వు దండం పెడితే జాలి పడ్డానికి నేను దేవుణ్ణి కాను. ఇంతకాలం నిన్ను వెంటాడి వేటాడి వేధించి ఆ జాకిని చావుకొట్టి నిన్ను పట్టుకొచ్చింది వదిలేయడానికి కాదు, నీ మీద నా కసి కక్ష తీర్చుకోవడానికి. అంటే అంటే నేనేం చేస్తా? త్వరలో నువ్వే చూస్తావుగా.